హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్ల కాలంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్న ఆలపాటి. అన్ని వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమంటూ వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పాల్గొన్న ఉద్యోగులు రేపు కూడా పోలింగ్ కొనసాగుతుంది. డిఆర్ఓ. దేశానికి జగజ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయం. పలువురు నాయకులు వెల్లడి. ఘనంగా 112వ జయంతి వేడుకలు. తెనాలి నియోజకవర్గంలో 30 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి 5 ఏళ్లలో తాము చేసి చూపించామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. 30, 31, 32 వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జొజ్జవరపు ప్రసాదరావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 31వ వార్డుకు చెందిన పలువురు మహిళలను ఆలపాటి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. గత 30 ఏళ్ల కాలంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో తాము చేసి చూపించామని చెప్పారు. అందుకే ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రచారంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు ప్రధానమంత్రిని ప్రశ్నించిన సందర్భం యావత్ భారతదేశం కూడా ఆశ్చర్యచకితులై ఆయన ఎవరు అని చెప్పి చూస్తే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ గారిని ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడటానికి కేంద్రాన్ని ప్రశ్నించిన వ్యక్తి అని చెప్పి అలాంటి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గల్లా జయదేవ్ గారు. ఇప్పటికిప్పుడు నేను శాసనసభ్యుడిగా పోటీ నుంచి విరమించుకొని బయటికి వెళ్తాను అని చెప్పి ఛాలెంజ్ విసురుతా ఉన్నా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కమ్యూనిటీ హాల్ని కట్టించడే కాకుండా ఈ రోజున పెన్షన్లు ఇచ్చే విధానంలో కానీ, లేకపోతే ఈ రోజున చదువుకునే విద్యార్థులకు స్టైఫండ్ ఇచ్చే విధానం కానీ, స్కాలర్షిప్స్ ఇచ్చే విధానం కానీ, 8, 9 క్లాసులు చదువుకునే వాళ్ళకి సైకిల్ ఇచ్చే విధానం కానీ, ఇవాళ ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉంది. ఈనాడు ఈ యొక్క ఆసుపత్రి తెనాలి ఆసుపత్రి. సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. స్థానిక జేఎంజే కళాశాలలో ఉదయం 7 గంటల నుండి సాగిన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శుక్రవారం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో మొత్తం 3220 మంది పోస్టల్ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఎన్నికల పోలింగ్ నిర్వహణలో 4 పోలింగ్ బూతులే ఉండటం, ప్రతి ఓటరు అసెంబ్లీ, పార్లమెంటుకు వేరువేరుగా పోస్టల్ బ్యాలెట్ వేయటంలో ఆలస్యం జరగడంతో పోలింగ్ మందకొడిగా సాగింది. అయితే పోలింగ్ నిర్వహణను శనివారం కూడా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆర్ఓసీహెచ్ రంగయ్య మాట్లాడుతూ ఉద్యోగులు పోలింగ్ విధుల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లు నిర్వహించామని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఆర్ఓసీహెచ్ రంగయ్య తెలిపారు. తెనాలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ నిమిత్తం ఈరోజు 3200 మందికి ఓటింగ్ వేసుకోవడం కోసం, అంటే ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఎలక్షన్ డ్యూటీ పడిందో వాళ్ళు ఓటింగ్ చేయడం కోసం ఈ రోజున ఏర్పాట్లు చేయడం జరిగింది. 4 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. దీనికి గాను మీరు చూస్తున్నారు కదా, వీరంతా కూడా ఓట్లు వేయడం కోసం వచ్చి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. వీరందరికీ కూడా అవసరమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఒకవేళ అప్పటికి కూడా ఓటు వేసే వారు లైన్లో ఉంటే వారు ప్రైవేట్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో వేయడానికి వీలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పిన మీదట ప్రైవేట్ స్కూల్స్లో కొంతమంది ఓటు వేయడానికి వచ్చారు. ఆ టీచర్స్ చెప్పి వెనక్కి పంపడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం కొన్ని స్కూల్స్కి ఈ ఎలక్షన్ డ్యూటీస్ రద్దు చేయడం కూడా జరిగింది. కనుక వారు ఎవరైతే వచ్చి పరిశీలన చేసుకొని వాళ్ళ స్కూల్కి ఓటు వేయడానికి ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా చూసుకొని ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం.
వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ పడినట్లుగా ధృవీకరణ పత్రం, అలాగే ఫారం 12 అయినా తెచ్చుకున్నట్లుగా గుర్తింపు కార్డు తెచ్చుకుంటే ఓటు వేయచ్చు. ఈరోజు ఫెసిలిటేషన్ సెంటరే తప్ప ఈ రోజుతో ఓటు ఆఖరి రోజు అని కాదు దాని ఉద్దేశం. ఈరోజు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు వాళ్ళు అటెస్టేషన్ కోసం ఒక చోటకి వెళ్ళటం, లేకపోతే ఓటు ఉందో తెలుసుకోవడం కోసం ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు అని దాని అర్థం కాదు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు ఆశయాల కొనసాగింపే ఆయనకు నిజమైన నివాళి అని తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోందని చెప్పారు. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. రైల్వే స్టేషన్ రోడ్లోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని జగజ్జీవన్ రావుని స్మరించుకున్నారు. మాజీ ఉప ప్రధానిగా దేశానికి ఆయన ఎనలేని సేవలు అందించారని శివకుమార్ కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని చెప్పారు. జగజ్జీవన్ రావు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అక్కిదాసు కిరణ్ కుమార్, కె వాసు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎంతో గొప్ప సేవ చేసిన జగజ్జీవన్ రావు గారి ఆశయాల్ని కొనసాగించే విధానంలో, అలాగే ఆ స్ఫూర్తిని దేశం మొత్తం నిలుపుకునే దాంట్లో వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా ఆయన స్ఫూర్తితో ఆయన చూపిన మార్గంలో వెళ్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈరోజు వాడవాడల జయంతోత్సవాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనమైన జయంతోత్సవాలను జరుపుకోవటానికి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఈ దేశానికి ఎవరైతే వివిధ వర్గాలకు, పేద వర్గాలకి స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న కుల వివక్ష నేటికి సమాజాన్ని పట్టి పీడిస్తోందని సిపిఎం కార్యదర్శి ములకా శివసామిరెడ్డి పేర్కొన్నారు. దళిత వర్గాలు సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారని అన్నారు. ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సిపిఎం డివిజన్ కార్యదర్శి ములకా శివసామిరెడ్డి పాల్గొని జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సామిరెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని అంటరానితనం, కుల వివక్ష పట్టి పీడిస్తున్నాయని అన్నారు. దీనిపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావులు ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. అటువంటి వారిని విస్మరించకూడదని చెప్పారు. పాలకులు మారుతున్నా విధానాలు మారటం లేదని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని మనసా వాచా కర్మణ పోరాడుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కూడా సిపిఎం గట్టిగా కోరుకుంటుంది. ఇది ఈనాడు ఉన్న పాలక పక్షాలు, అది బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ వరకనే దళితుల్ని మాటలతో తప్పితే ఆచరణలో వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసిన దాఖలు లేదు. అందుకని ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు రావటం అంటే మరి అది బాబు జగజ్జీవన్ రావు లాంటి మహనీయులకి. కార్యక్రమంలో కేవీపీఎస్ డివిజన్ కార్యదర్శి పి జోనేష్, మంగళగిరి వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్ వలీ, సబిత, వి సుధాకర్ రావు, పద్మారావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓసీ వర్గాల వారికి సైతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పాటిబండ రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పాటిబండ రామకృష్ణ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో సహకరించారని అన్నారు. ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. తెలుగుదేశం నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని చెప్పారు. ప్రచారంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్రెడీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ పిల్లేసింది ఓసీలకు ఉన్న రిజర్వేషన్ 10% రిజర్వేషన్ రద్దు చేయమని. రేపు వచ్చే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఆల్రెడీ ఈ 10% రిజర్వేషన్ లో మళ్ళీ 5% కాపులకు అంటున్నాడు. అంటే మన మధ్య గొడవలు పెడుతున్నాడు. ఈ 10% రిజర్వేషన్ మనకు అవసరమా వద్దా ఒక్కసారి ఆలోచించండి. రేపు వేరే పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? 10% రిజర్వేషన్ ఇచ్చిన మోడీనే వీళ్ళు ఓడించారు కాబట్టి వీళ్ళకి ఓసీలకి రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పి మళ్ళీ ఆ 10%లో
5% ముస్లింలకి 5% క్రిస్టియన్లకి ఇచ్చేసే అవకాశం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. 2000 లోపల ఎంసెట్ ర్యాంక్ వచ్చిన ఓసీ విద్యార్థి పక్క రాష్ట్రం వెళ్ళి క్యాంపేషన్ ఫీజు కట్టి చదువుకోవాల్సి వచ్చేది. 30-40 వేలు వచ్చిన వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ 10% రిజర్వేషన్ మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్ తరాలకి అవసరమో కాదో ఆలోచించి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. చంద్రబాబు వంటి సమర్థవంతమైన పాలన రాష్ట్రానికి అవసరమని చెప్పారు. అంగల్కుదురులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఎన్నికల ప్రచారంలో రోహిత్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చెంచుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సినీ నటులు నారా రోహిత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ర్యాలీలో నారా రోహిత్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నారా రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో వారు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో ఎన్నికల ప్రచారం చెంచుపేటలోని అన్ని వీధుల్లో జరగ్గా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరిని కలిసి ఓటును అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం అంగల్కుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి నిరంతరం శ్రమించిన మహానేత బాబు జగజ్జీవన్ రావు అని పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడుబైన్ గంగా యాదవ్ పేర్కొన్నారు. బీసీ సంఘ కార్యాలయంలో జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మార్కెట్ కాంప్లెక్స్లోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంఘ పట్టణ అధ్యక్షుడు మేడుబైన్ గంగా యాదవ్ పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మేడుబైన్ గంగా యాదవ్ మాట్లాడుతూ 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అధిరోహించారని, ఎటువంటి మచ్చ లేకుండా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. తొలి దళిత ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా, కేంద్ర మంత్రిగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని పేర్కొన్నారు. నేటి తరం నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మరి ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు చేసి మన దేశంలో ఉన్న అట్టడుగున బడుగు బలహీన వర్గాలందరినీ ఒక తాడిపైకి తీసుకొచ్చి ఎన్నో సేవలు అందించారు. అదేవిధంగా ఆయన ఎన్నో పదవులు కూడా అలంకరించారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఒకసారి ఇప్పుడు యువతకు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయ నాయకులు పూర్తిగా మర్చిపోయారు అలాంటి మహానుభావుల్ని. వాళ్ళు ఓట్ల కోసం చూసుకోవడం తప్ప అలాంటి వ్యక్తుల్ని ఈరోజు మర్చిపోయారు. కార్యక్రమంలో మునిపల్లి దుర్గాప్రసాద్, గోళ్ల సుబ్బరాజు, కసీదు వెంకట్రావు, మల్లంపల్లి భీష్మపాములు, కొంగల శివనాగేశ్వరరావు, సమాధి మహేష్, పమిడిముక్కల శివాజీ, కొడాలి సుబ్రహ్మణ్యం తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు కలలు కన్న సమాజ స్థాపనకు యువత కృషి చేయాలని టీడీపీ పట్టభద్రుల విభాగం జిల్లా అధ్యక్షుడు రావి సూర్యకిరణ్ తేజ సూచించారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో సూర్యకిరణ్ తేజ పాల్గొన్నారు. చెంచుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకుడు కొమ్మూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టభద్రుల విభాగం జిల్లా అధ్యక్షుడు రావి సూర్యకిరణ్ తేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం చర్మకారులకు పరికరాలను పంపిణీ చేశారు. రావి సూర్యకిరణ్ తేజ మాట్లాడుతూ జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా కేవలం నివాళి అర్పించడానికే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జగజ్జీవన్ రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆయన కలలు కన్న సమాజ స్థాపనకై అందరూ నడుం బిగించాలని చెప్పారు. బాబు జగజ్జీవన్ గారి 111వ జయంతి సందర్భంగా చెంచుపేట 31వ వార్డులోని కొమ్మూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో చర్మకారులకి వస్తువుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా వారి జయంతి కానీ వర్ధంతి కానీ మనం జరుపుకోదలుచుకున్నప్పుడు కేవలం వారి చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించడం కాకుండా వారి స్ఫూర్తిని రాజకీయాల్లో మనం కొనసాగించాలంటే నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఆ స్ఫూర్తిని కొనసాగింపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా వారు కలగన్నటువంటి సమాజం
వారు కలగన్నటువంటి రాజ్యాధికారం రావాలంటే కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ కూడా ముందుగా పూర్తిగా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి విద్యావంతులు కావాలి. కార్యక్రమంలో రావి రామ్మోహన్ రావు, రావి శ్రీనివాసరావు, సౌపాటి కిరణ్, రాయపాటి శ్రీనివాసరావు, రమేష్, కాకాని రామయ్య, కటెవరపు జోజు, కటెవరపు సన్ని, బిరుదు మహేష్, గుడిగుంట్ల జార్జి తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రావును నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. యువత ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని చెప్పారు. జగజ్జీవన్ రావు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన బాబు జగజ్జీవన్ రావు జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రావు ఎనలేని సేవలు అందించారని అన్నారు. మచ్చలేని నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. అది చాలా ఒక రకమైనటువంటి వెనుకబడిన ప్రాంతం, మరియు అలాంటి ప్రాంతంలో దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల కోసం, దళితుల కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఆయన నిర్వహించినటువంటి పదవి లేదేమో అనుకుంటున్నాను నేను. ప్రధానమంత్రి పదవి తప్పితే అన్ని పదవులు, రక్షణ మంత్రిగా చేశారు, ఎన్నో ప్రధానిగా చేశారు. అలా ఎన్నో పదవులు చేసి ఆయనే కాకుండా ఆయన కూతుర్లు కూడా చాలా ఎక్కువ చదివించి, నాకు తెలిసి ఆవిడ IFS అనుకుంటాను, IFS ఫారిన్ సర్వీసు, అక్కడ అంబాసిడర్గా చేసి తర్వాత ఆవిడ ఎంపీగా గెలిచి లోక్సభ స్పీకర్గా కూడా అయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆయన తన కుటుంబమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసి కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకుడు అంటే జగజ్జీవన్ రావు గారి పేరు గుర్తొచ్చేది. అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క అదే కాకుండా దేశం యొక్క రక్షణకి రక్షణ మంత్రిగా ఉండి రక్షణ రంగాన్ని పటిష్టం చేసి ఇండో పాకిస్తాన్ వార్లో నుంచి పాకిస్తాన్ని నడ్డి విరిచి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్కి అవతరణ చేసి. కార్యక్రమంలో పొన్నూరు శశిధర్రావు, ఎం దశరథరామరెడ్డి, దారా రామకృష్ణ, మేకల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా పేర్కొన్నారు. కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిపోలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ వేతన సవరణ బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయటం లేదని విమర్శించారు. 8వ తేదీ నుండి తమ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో జరిగిన 2013 సంవత్సరం నాటి పే ఏరియర్స్ని 40% ఇస్తామని వ్రాతపూర్వక హామీ ఇచ్చి ఈ రోజున ఎలాంటి స్పందన లేకుండా ఉండటం మూలన ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం చేయాల్సి వచ్చింది. కార్మికులు రేపు పండగ జరుపుకునే సందర్భంలో మేముగా అడగలే, డిమాండ్ చేయలేదు, కానీ వాళ్లే మేము ఇస్తామని వ్రాతపూర్వకంగా ఇచ్చి ఈరోజు మాట తప్పటం మరి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసినట్టే. మరి పండగ రోజున కార్మికుల్లో ఇలా ధర్నా చేయించడం యాజమాన్యానికి సరైన పద్ధతి కాదు. మరి వెంటనే మా యొక్క ఈ డిమాండ్ను వెంటనే పరిష్కరించని పక్షంలో రేపు 8వ తేదీ నుంచి తీవ్ర ఆందోళన చేపట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర కమిటీ కూడా మరి రాష్ట్ర స్థాయిలో మరి పెద్ద ఉద్యమం చేయడానికి సిద్ధమవుతూ ఉంది. అలాగే రీజనల్ డిపో సెక్రటరీస్ అలాగే కార్యక్రమంలో విజయ్ కుమార్, పి యలమందయ్య, వి రవిప్రసాద్, తోట బాబురావు, వి జోషుబాబు, టి ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు. మారుసుపేటలోని శ్రీకృష్ణ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మారుసుపేట పర్మి రోడ్లోని శ్రీకృష్ణ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్లో 9వ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకలకు కౌన్సిలర్ చెన్ను కళ్యాణి, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కళ్యాణి మాట్లాడుతూ శ్రీకృష్ణ స్కూల్లో క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం సంతోషదాయకమని అన్నారు. విద్యార్థులు చక్కగా చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. కొంచెం మంది పిల్లలతో పెట్టారు. అలాగే ఇప్పుడు 9వ సంవత్సరం యానివర్సరీ చేసుకోవడం సందర్భంగా ఇంతమంది ఉండటంతో మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే స్కూల్ క్రమశిక్షణ కానీ టీచర్స్ చెప్పే పాఠాల్లో
ఇంగ్లీష్ మీడియం అంతా అసలు పిల్లలు మాట్లాడుతుంటే ప్రతి నేను సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. మేము వచ్చి చూస్తే అసలు పిల్లలు టకడక నేను చేసిన సబ్జెక్ట్ కానీ అది కానీ చక్కగా మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్కూల్ వ్యవస్థాపకులు శ్రీకృష్ణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెరుగైన విద్యను తాము అందిస్తున్నామని చెప్పారు. లాభాపేక్ష లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నామని అన్నారు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజులకే విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. యోగా జరుగుతుంది, ఆ తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే స్టడీ అవర్స్ ప్రతి పిల్లవాడిని పర్సనల్ గా తీసుకొని ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు చదవగలుగుతున్నాడు, వాళ్ళే ఏం ఫాల్ట్ ఉంది, పర్సనల్ కేర్ అనేది తీసుకోబడుతుంది. ప్రతి పిల్లవాడికి చదువు వచ్చే రకంగా నేను తీర్చిదిద్దుతాను. ఈ స్కూల్లో తీర్చిదిద్దుతున్నాను కూడా. ఎందుకంటే మన విద్యార్థులు యోగాలో. కార్యక్రమంలో బి పోతిరెడ్డి, కె శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, ఏ ప్రసాద్, ప్రిన్సిపల్ ఎం హేమలత తదితరులు పాల్గొన్నారు. హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో శాస్త్రీయ నాదస్వర సంగీత సభ నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన నాదస్వర సంగీత సభ ఆహుతులను అలరించింది. హేమాద్రి మ్యూజిక్ అకాడమీ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం నందు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ వయలిన్ విద్వాంసులు, ఏఆర్ఐ నిలయ విద్వాంసులు గౌరవనీయులు రామ్మోహన్ రావు గారి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన నాదస్వర సంగీత కచేరీ ఆద్యంతం సంగీతాభిమానులను రంజింపచేసింది. ప్రధానాంశంగా అబేరి రాగంలో నగుమోము గనలేని అను త్యాగరాజ కృతికి రాగాలాపన, నెరవులు, స్వరకల్పనలతో నాదస్వరంపై టి సంతోష్, వయలిన్పై హేమాద్రి చంద్రకాంత్ ప్రేక్షకులకు రసానుభూతిని కలిగించారు. వీరికి మృదంగంపై శ్రీ కుందుర్తి అరవింద్, కంజీరుపై కొల్లూరి శ్రీనివాస్ గారు సహకరించి సంగీత సమ్మేళనానికి మరింత శోభను చేకూర్చారు. అకాడమీ వ్యవస్థాపకులు, కార్యదర్శి హెచ్ఎస్విఆర్ సుదర్శన్ శర్మ, ఎంఎస్ శాస్త్రి, విఎల్ సుజాత గార్ల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 ఏళ్ల కాలంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్న ఆలపాటి. అన్ని వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమంటూ వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పాల్గొన్న ఉద్యోగులు రేపు కూడా పోలింగ్ కొనసాగుతుంది. డిఆర్ఓ. దేశానికి జగజ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయం. పలువురు నాయకులు వెల్లడి. ఘనంగా 112వ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.